5Cని కోట్ చేశారు అధ్యక్ష. The state of Andhra Pradesh is entitled to use any water which may be flowing into the river Krishna so that the same would not be wasted by entering into the sea. Prayer for injection to the state of Andhra Pradesh is going ahead with several projects is not entertainable. అంటే ఆ రోజు OS1లో కర్ణాటక వాళ్ళు స్కీమ్ బిని నోటిఫై చేయమని చెప్పి స్కీమ్ ఏను రద్దు చేయమని చెప్పి అడిగిన OS1కు సంబంధించిన ఆర్డర్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా కొన్ని రోజుల తర్వాత OS2 ఆల్మట్టికి సంబంధించిన విషయంలో మళ్ళీ మన గవర్నమెంట్ ఇంకొక కేసు వేసింది. 2 కేసులను కలిపి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అధ్యక్ష. సుప్రీంకోర్టు జడ్జిమెంటు పారా నెంబర్ 28, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పారా నెంబర్ 28 ఇదే జడ్జిమెంట్ కాపీనే కర్ణాటక వాళ్ళు మళ్ళీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గరికి వచ్చి ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీని అక్కడ పెట్టి ప్రాజెక్టులను ఆపేసేయండి అని చెప్పి గట్టిగా వాదిస్తే అప్పుడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు OS1కు సంబంధించి ఏదైతే రిప్లై ఇస్తూ 5Cని కోట్ చేశాడో అదే లెటర్నే మళ్ళీ మంత్రి గారు చదివి వినిపించారు. ఎగ్జాక్ట్గా అదే సుప్రీంకోర్టు ఆ రోజు OS1కు సంబంధించి OS2కు సంబంధించి ఇచ్చిన జడ్జిమెంట్ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్డీఏలో 4 కేంద్ర మంత్రులు చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అధ్యక్ష. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. వినండి అన్ని మీకు క్లారిఫికేషన్ వస్తాయి. ఈ మాదిరిగా ప్రతిదీ కూడా ఒక నిమిషం ఓకే. ఎస్ అధ్యక్ష.